హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి రంగు ఎంచుకోవడం, అంటే కలర్ ఐడెంటిఫికేషన్. ఫస్ట్ కలర్ ఐడెంటిఫికేషన్ గురించి చూద్దాం. తర్వాత ఒకే జాములు ఒకే రంగు కోళ్ళను దెబ్బలాట పెట్టుకుంటే ఏ కోడిని మనం ఎంచుకోవాలి, ఏ కోడి గెలుస్తుంది, ఏ కోడి ఓడిపోతుంది. దాంతోపాటు ఒక ఎగ్జాంపుల్, అంటే ఎదుటి కోడిని బట్టి రంగు మారడం ఏంటి అనేది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన టీం మెంబర్స్కి నేను రోజు చెప్పే ఒకే ఒక విషయం, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్ అనమాట, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మన బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసుకుంటే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు మన నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మన బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్తే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, అన్నీ ఒకే రకమైన కోళ్ళు. అంటే ఇవన్నీ కూడా కోడి డాగ టైంలోనే దెబ్బలాటాడుకోవాలి. మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా కోడి డాగ టైంలో దెబ్బలాట పెట్టుకోవాల్సిన కోళ్ళు అనమాట. మ్యాక్సిమం కోడి డాగ టైంలో కంపల్సరీ గెలిచే రంగులు అనమాట ఇవి. కానీ ఏ రంగుల మీద గెలుస్తుంటే కోడి డాగ టైంలో ఈ రంగులను కనుక కాకుల మీద, కాకి పింగళాల మీద, నల్లబొట్ల సేతువాల మీద ఇలాంటి రంగుల మీద పెట్టుకుంటే ఎక్సలెంట్గా పనిచేస్తాయి, కంపల్సరీ గెలుస్తాయి. ఇవన్నీ రంగులు మీకు 1 నుంచి 6 ఫోటోలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా కోడి డాగ టైంలో కాకుల మీద, కాకి పింగళాల మీద, సేతువాల మీద, నల్లబొట్ల సేతువాల మీద, పశ్చిమగల కాకుల మీద, 9 కాకులు ఇలాంటి వాటి మీద పెట్టుకున్నారంటే కంపల్సరీ అన్ని రంగులు కూడా వాటి మీద గెలుస్తాయి. కానీ ఆ రంగుల మీద పడిందంటే ఓకే, వెల్ అండ్ గుడ్, ఏం పర్లేదు. కానీ అలా కాకుండా మీకు స్క్రీన్ మీద ఫోటోలు కనిపిస్తున్నాయి కదా, ఈ రంగులే పడినాయి. అంటే 1వ నెంబర్ కోడికి 2వ నెంబర్ కోడికి పడిందంటే, మీకు నెంబర్లు ఇచ్చాను కదా స్క్రీన్ మీద, ఈ 1వ నెంబర్ కోడికి 2వ నెంబర్ కోడికి పడిందంటే ఈ రెండింటిలో ఏది గెలుస్తుంది, అలాగే 3వ నెంబర్ కోడికి 2వ నెంబర్ కోడికి గెలిస్తే ఏది గెలుస్తుంది అనేది చూసుకుంటే, ఫస్ట్ కోడి రసంగి. ఈ కోడి రసంగి అనేది మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం అంటే 90%, అంటే 10 పందాలు వేస్తే 9 పందాలు అనేది రసంగి గెలుస్తుంది. వేటేటికి 1వ నెంబర్ కోడికి 2వ నెంబర్ కోడికి. సేమ్ ఇదే సిచ్యువేషను 2వ నెంబర్కి 3వ నెంబర్కి పడినా కూడా అదే ఉంటుంది. ఈ 1వ నెంబర్ కోడి అనేది కోడి డాగ టైంలో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తుంది. అదే రంగు అయినా కానివ్వండి, అందులో డౌట్ లేదు, అన్ని రంగుల మీద 1వ నెంబర్ కోడి గెలుస్తుంది. అలాగే 2వ నెంబర్ కోడి ఫస్ట్ నెంబర్ కోడి మీద తప్ప, అంటే కోడి రసంగి మీద తప్ప మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తుంది. 3వ నెంబర్ కోడి కూడా అంతే. 1వ నెంబరు 2వ నెంబరు అంటే కోడి రసంగి, మిరప పొండాగ, ఈ రెండింటి మీద తప్ప మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. వీటికే అంటే కోడి డాగలకు పడినప్పుడు మనం బాగా దానికి తెలుపేది ఉంది. మళ్ళీ ఏంటంటే ఇంకో విషయం, వీటికి ఎక్కడ గౌడు పేక ఉండకూడదు. మెయిన్ ఇప్పుడు కోడి రసంగి ఉందనుకోండి, అది మెయిన్ కలర్ అనమాట. కోడి డాగ టైంలో కోడి రసంగి అనేది మెయిన్ కలరు. దాన్ని ఏ కోడి కూడా ఓడించే అవకాశం ఉండదు, మ్యాక్సిమం చాలా తక్కువ. కానీ దానికి ఎదుర గౌడు పేక, అంటే పేక బోర్ అంటారు కొంతమంది, పిసుగు గౌడు అంటారు, లేదంటే గౌడు పేక అంటారు, ఏదైనా సరే దాని అసలు అలా ఒక్క ప్యాక్ కూడా ఉండకూడదు అనమాట. అంటే గౌడు పేక అనేది, లేదంటే పిసికి బోర్ అనేది అస్సలు ఎట్టి పరిస్థితుల్లో అస్సలు ఉండకూడదు. అలా ఉంది అంటే మాత్రం మళ్ళీ అక్కడ కూడా కలర్ చేంజ్ అయిపోద్ది. రసంగికి పడినప్పుడు కూడా ఒక రసంగికి పిసికి బోర్ ఉంది, దానికి పిసికి బోర్ లేదు. పిసికి బోర్ లేనిది అనేది పిసికి బోర్ ఉన్నదాన్ని సింపుల్గా వన్ సైడ్గా కొట్టేసింది. మళ్ళీ ఆ రెండు ఒకటే రంగులు కదా, వన్ సైడ్ ఎలా అవుతాయి అని చెప్పేసి కూడా అనొచ్చు. చాలా తేడా ఉండింది. పిసికి బోర్ ఉన్నదానికి పిసికి బోర్ లేని దానికి. కోడి డాగ టైంలో పింగళా చూపు అనేది అసలు ఓడిపోద్ది.
పింగళ చూపు అసలు ఏది ఉంటే అది ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుని దెబ్బలాట ఆడుకోవాలి. ఈ విధంగా ఎదుటి కోడిని బట్టి కూడా కోడి అనేది రంగు మారిపోద్ది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు దెబ్బలాట దిగాల. ఓకే, దాని తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే విధంగా సిమిలర్గా ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కోడి కాకుల విషయంలో కూడా ఇంతే. కోడి కాకుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కోడి కాకులు ఉంటాయి, కోడికాకి డ్యాగలు ఉంటాయి, బూడిద రంగు మైలాలు ఉంటాయి, ఇలా అనేక రకాలు ఉంటాయి. ఇదే టైంలో కోడికాకిని ఫస్ట్ నెంబర్లో ఉన్న కోడికాకి అనేది మెయిన్ రంగు అనమాట. దానికి బాగా బొంగ తెలుపు ఉన్నది. కొన్నిటికి లైట్గా ఒక ఏక 2 ఏకలు ఉంటాయి. కొంతటికి రెక్కల్లో తెలుపు ఉంటుంది, కొన్నిటికి కుసి తెలుపు ఉంటుంది. ఇలా కోడి కాకుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఈ కోడి కాకులను కూడా మీరు చూసుకుని జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఈ కోడికాకి డాకి ఉన్నప్పుడు బొంగ కుసి దేనికైతే ఎక్కువ ఉంటుందో తెలుపు, అది ఫస్ట్ ప్లేస్లో, అంటే అన్నిటినీ ఓడించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఒకేక లేదా 2 ఏకలు, లేదా 2 ఏకలు తెలుపున్నది 2 నెంబరు. అంటే బాగా తెలుపున్న దాని తర్వాత ఒకేక లేదా 2 ఏకలు తెలుపున్నది పనిచేస్తుంది. ఇలా సేమ్ ఎగ్జాంపుల్ అనేది సేమ్ ఇందాక ఎలాగ ఉందో ఇప్పుడు కూడా అంతే. ఎట్టి పరిస్థితుల్లో ఒకేక లేదా 2 ఏక గలదాన్ని బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్న దాని మీద పెట్టొద్దు. అది కాకుండా ఏటి మీదనే పెట్టుకోండి, మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది. దాని తర్వాత బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు కూడా కోడికాకి టైంలో బాగా పనిచేస్తాయి. కానీ ఆ బూడిద రంగు మైలాలను, నల్ల మైలాలను ఇదిగో 5వ ప్లేస్లో ఉంచండి. అలాంటి మైలాలు అన్నమాట. 5వ నెంబరు ప్లేస్లో ఉన్న కోడి బూడిద రంగు మైల అంటారు, నల్ల మైల అంటారు, లేదంటే మైల అని కూడా అంటారు కొంతమంది. ఇలాంటి వాటిని ఇలా కోడి కాకుల మీద తప్ప ఏటి మీద పెట్టినా కూడా వర్కౌట్ అయ్యిద్ది కోడికాకి టైంలో. ఇలా ఉంటుంది. ఇది చిన్న ఎగ్జాంపుల్ లాగా నేను తీసుకుని చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఈ సేమ్ కలర్లకి, ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇలాంటి కలర్స్కే కనుక ఒకదానికి ఒకటి పడిందంటే సింపుల్గా అయితే పందెం కాదు, చావు బతుకుల్లోనే. ఏది గెలిచినా ఏది కొట్టినా కూడా చావు బతుకుల్లోనే ఉంటుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసుకోండి, అబ్జర్వ్ చేసే ఉంటారు. అన్నదమ్ముల పందాలు అంటారు. ఒకటే రకం కలర్ కోళ్ళను వేసేటప్పుడు అన్నదమ్ముల పందెంరా ఏది గెలుస్తుందో చెప్పలేమంటారు. అలాంటి టైంలో మీరు కోడికాకి టైంలో వేస్తుంటే అన్నదమ్ముల పందెం, దానికి బొంగ బాగా తెలిపేతుందో చూసుకోండి, కుసి తెలిపేతుందో చూసుకోండి. మ్యాక్సిమం అదే గెలుస్తుంది. లేదంటే ఇంకొకటి వచ్చేసి బలం. ఆ టైంలో ఎక్కువ బలం కూడా పనిచేస్తుంది. బలాన్ని బట్టి కూడా ఈ అన్నదమ్ముల పందెం జరిగేటప్పుడు దెబ్బలాటలో పందెం కాసుకోండి. బలం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా ఉంటుందన్నమాట. కలర్ ఎంచుకోవడం ఎలా, కలర్ ఐడెంటిఫికేషన్ ఎలా, ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్.